ఖానాపూర్ మండలం బుద్ధారావుపేట గ్రామంలో శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో 12వ పుష్కర బ్రహ్మోత్సవాల సందర్భంగా మండలంలోని నియోజకవర్గంలో గ్రామంలోని ప్రజలందరూ పాల్గొని ఈ నెల 14 నుండి 18 వరకు జరిగే పుష్కర బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయగలరని ఆలయ కమిటీ చైర్మన్ మహాలక్ష్మి వెంకట నరసయ్య కోరారు. ఈ కార్యక్రమంలో చేడిపాక ఉపేందర్, గిరగాని నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఖానాపురం మండలంలోని అనేక గ్రామాల ప్రజలకు కూడా భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కమిటీ నుండి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ బుద్ధారావుపేట గ్రామంలో 12 సంవత్సరాల క్రితం శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నెలకొల్పి విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని 12 సంవత్సరాలు పూర్తయింది. మరి ఈ సందర్భంగా పుష్కర బ్రహ్మోత్సవాలు ఈ నెల 14వ తేదీ నుండి మొదలుపెట్టి 18వ తేదీ వరకు 5 రోజులు పుష్కర బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమాలు, మరి దాంట్లో భాగంగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మండలంలోని నర్సంపేట నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరూ కూడా ఆహ్వానితులే అందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ఇక్కడ ఈ దేవాలయం నిర్మించేటప్పుడు గ్రామస్తుల సహకారంతో 2023లో పూర్తి స్థాయిలో నిర్మించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎండోమెంట్ వారి సహకారంతో కళ్యాణ మండపం, యాగశాల, పాకశాల నిర్మించుకోవడం కూడా జరిగింది. మరి ఈ పుష్కర బ్రహ్మోత్సవాలు కూడా దాతల సహకారంతోనే మరి దిగ్విజయంగా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మహిమగల స్వామి, చాలా శక్తివంతుడు, కోరిన కోరికలు తీర్చేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలవై ఉన్నటువంటి ఈ బుద్ధారావుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అందరినీ కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదే రకంగా దీంట్లో విశిష్టంగా 16వ తేదీ శుక్రవారం నాడు లక్ష్మీ పూజ కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా 18వ తేదీ శనివారం స్వామివారికి ఇష్టమైనటువంటి శనివారం రోజు కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా 18వ తేదీ ఆదివారం నాడు చక్రస్నానం, మరి ప్రతిరోజు హోమ కార్యక్రమాలు, కళ్యాణ కార్యక్రమంలో అందరు కూర్చోవాలని వాళ్ళందరినీ కూడా ఆలయ కమిటీ తరఫున అందరినీ ఆహ్వానిస్తున్నాం. గ్రామస్తుల వీరాలతో పాటు ప్రస్తుత శాసనసభ్యులు తొంతి మాధవరెడ్డి గారు గతంలో ఆలయ నిర్మాణ సమయంలో 12 సంవత్సరాల క్రితమే 2 లక్షల రూపాయల వ్యయంతో స్టీల్ రైలింగ్ నిర్మాణం చేశాను. మరి ఇప్పుడు కూడా అందరూ ఆలయ కమిటీ తరఫు నుంచి వారిని మరి ఆర్చి నిర్మించవలసిందిగా విజ్ఞప్తి చేసిన వెంటనే అంగీకరించి 2 నెలల కాల వ్యవధిలో నిర్మాణం పూర్తి చేసి ఇప్పుడు 14వ తేదీన ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నది. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా 14వ తేదీ ఆర్చి ప్రారంభం కూడా జరుగుతూ ఉన్నది. వారికి కూడా ఆలయ కమిటీ తరఫున, బుద్ధారావుపేట గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.